Hey guys, welcome back to our channel Anihit. So today is my birthday vlog and మీరందరూ నాకు బర్త్డే కోసం అని చాలా మెసేజెస్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఈ బర్త్డేకి అయితే స్పెసిఫిక్గా అయితే నేను ఏం ప్లాన్ చేసుకోలేదు, గో విత్ ద ఫ్లో లాగా ఉంది ప్రస్తుతానికి. అయితే ఫస్ట్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను, టెంపుల్కి వెళ్దామని చెప్పి. ఈ శారీ మీకు గుర్తుందో లేదో నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కదా, నాంపల్లి ఎగ్జిబిషన్లో. అదే శారీ నాకు ఎందుకో చాలా సింపుల్గా వేసుకోవాలనిపించింది, సో అందుకే హ్యాండ్లూమ్ శారీ అయితే వేసేసుకున్నాను. సో యా, టెంపుల్కి వెళ్ళి ఈరోజు ఏం జరుగుతుందో అంతా కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే శారీ కట్టేసుకున్నా. మీ అందరికీ తెలుసు నాకు శారీస్ అంటే ఎంత ఇష్టమో, మరి బర్త్డే రోజు కట్టుకోకుండా ఎలా ఉంటాను. సో ఈ శారీ అయితే కట్టుకున్నాను, సింపుల్గా వేసుకోవాలనిపించింది అండ్ సింపుల్ బ్లాక్ బీడ్స్తో ఇలా క్యూట్గా రెడీ అయ్యాను అనిపించింది. ఈ శారీ అయితే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, మీకు గుర్తుందో లేదో, నాంపల్లి ఎగ్జిబిషన్లో. చాలా బాగుంది సటిల్గా. అండ్ టెంపుల్కి వెళ్దాము అని అయితే వెళ్తున్నాము, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అలా టెంపుల్కి వెళ్ళేసి రాగానే ఫుడ్ తినేసి ఫామ్ హౌస్కి వెళ్దాము అని అయితే ప్లాన్ చేసుకున్నాము. నేను ఇంటికి రాగానే నా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ వెయిట్ చేస్తూ ఉంది. మా పిన్ని అంటే రోహిత్ వాళ్ళ అత్తమ్మ నా కోసం స్పెషల్గా ఇది పంపించారు. ఈవెన్ దో షీ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, తను నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని. ఆ ఎఫర్ట్స్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ కోచ్ బ్యాగ్ అండ్ ఫ్యూ అదర్ గూడీస్ ఇచ్చారనమాట. అండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. నాట్ ఫర్ ద బ్యాగ్ బట్ ఎఫర్ట్స్ ఏదైతే ఉందో దట్ మీన్స్ అ లాట్ టు మీ. ఇదే అనుకున్నా, బట్ ముందు ముందు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అని తర్వాత తెలిసింది నాకు. అవన్నీ కూడా మీరు చూస్తారు ఈ వీడియోలో. బట్ థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము అండ్ దిస్ ఇస్ మై సెకండ్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే అండ్ ఐ లవ్ దిస్ డ్రెస్. అసలు లిటరలీ చెప్పాలంటే లాస్ట్ మినిట్లో ఆర్డర్ చేసుకున్నాను 2 days ముందు. అప్పటికి బర్త్డే డ్రెస్ లేదు అని రియలైజ్ అయ్యి అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకున్నా. ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో అంతే కదా, లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకునేవి బాగుంటాయని. ఇక్కడికి రాగానే నాకు ఇది ఇంకో పెద్ద సర్ప్రైజ్, డెకోర్ చేయించారనమాట మా పిన్ని. అండ్ ఐ వాజ్ లైక్, అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా తనకు అంత ఐడియా లేదు, తనే కనుక్కొని ఇదంతా అరేంజ్ చేశారనమాట. సో ఐ వాజ్ సూపర్ హ్యాపీ. డెకోర్ అయితే పర్ఫెక్ట్ ఉండే, అసలు నా అవుట్ఫిట్కి కూడా కరెక్ట్గా సెట్ అయింది. ఎంత కేక్, అసలు చాలా 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 నచ్చింది నాకు. కేక్, డెకోర్, ఎవ్రీథింగ్ అబౌట్ దట్ డే. అస్సలు అంటే అస్సలు ప్లాన్ చేసుకోలేదు నేను. సో ఎంతమందికి బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. నాకైతే చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే లిటరలీ కౌంట్ డౌన్ పెట్టుకొని ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ప్లాన్ చేస్తూ అవుట్ఫిట్ ప్లాన్ చేసి ఇలా చాలా ఉండేవి. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది అంటారేమో కదా. సో అదైతే డెఫినెట్లీ ట్రూ అనిపించింది. ఈసారి ఎందుకు నాకు అసలు ఏమీ సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. చెప్పాను కదా, మా మదర్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది అండ్ నాకు అస్సలు హెల్త్ బాగాలేదనమాట. నాకు కొంచెం సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈవెన్ ఆన్ మై బర్త్డే ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ వెల్. సో అండ్ రోహిత్ కూడా అబ్రాడ్లో ఉండే, అసలు వస్తాడో రాడో అనుకున్నా. సో ఇవన్నీ రీజన్స్ వల్ల అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. లాస్ట్ మినిట్లో లైక్ అన్ప్లాన్డ్ బర్త్డే అని చెప్పొచ్చు, బట్ ఇట్ వాస్ ద బెస్ట్ బర్త్డే ఎవర్. అసలు చాలా పీస్ఫుల్గా ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా జరిగింది, ఏం హడావిడి లేకుండా. సో ఐ ఫెల్ రియలీ హ్యాపీ. అండ్ ఇదే కాకుండా నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ కామెంట్స్లో మీ అందరి లవ్ అసలు చాలా అంటే చాలా ఉంది. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నాకు స్వీట్ మెసేజెస్ అన్నీ పంపించినందుకు. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఈ ఇయర్ బర్త్డే ఇంకా స్పెషల్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. అండ్ యా, సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ నేను వీడియోస్, ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాను, దానికి ఆల్మోస్ట్ సగం టైం అయిపోయింది. చాలా వీడియోస్ తీసుకున్నా. అండ్ ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి ఖచ్చితంగా వర్షం పడుతుంది. సో ఈ ఇయర్ కూడా కొంచెం సేపు పడిందనమాట. ఎంతమందికి అలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ గిఫ్ట్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. ఇంత పెద్దగా ఉంది, ఏంటా అని అందరం అనుకుంటూ ఉన్నాము. మీరే చూడండి అదేంటో. ఇట్స్ ఎ నియాన్ సైన్ బోర్డ్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్తో వచ్చిందనమాట. నేను ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో మా పిన్నికి ఎలా అర్థమైందో తెలియదు, బట్
దిస్ ఈజ్ లైక్ రియలీ అ గ్రేట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం నేను, రోహిత్ ఇలా ఒకటి చేయించుకోవాలి అని చెప్పి. అండ్ ఫైనలీ ఐ గాట్ ఇట్. ఐ వాజ్ సూపర్ హ్యాపీ అసల. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా దీని తర్వాత అయితే ఒక స్వీట్ లెటర్ కూడా పంపించారు. అండ్ దీస్ లెటర్స్ మీన్ అ లాట్ టు మీ. మోర్ దెన్ గిఫ్ట్స్, ఇలాంటి హ్యాండ్ రిటన్ లెటర్స్ కానీ ఇలాంటి లెటర్స్ చాలా 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 హ్యాపీగా ఫీల్ చేస్తాయి కదా. సో ఇక్కడ అదే చదువుతున్నాను. మా ఫ్యామిలీ అంతా వీడియో కాల్లో ఉన్నారనమాట, ఇదంతా చూస్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద ఫామ్ హౌస్. ఐ లవ్ దిస్ ఫామ్ హౌస్. నిజంగా మీరు కనుక మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి పీస్ఫుల్గా అంటే యూ కెన్ డెఫినెట్లీ బుక్ దిస్. చాలా అంటే చాలా బాగుంది. సిటీకి దూరంగా ప్రశాంతంగా గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంది. అండ్ మీరు చూసారా, ఇది ట్రీ టాప్ విల్లా అనమాట. సో మేము ఆ పైన రూమ్లో స్టే చేసాము. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ వ్యూ. అదంతా కూడా చాలా బాగుంది. ఫుడ్డే కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండే, బట్ ఇట్స్ ఫైన్. అండ్ పూల్లోకి దిగుదామని ఫిక్స్ అయ్యాం కాబట్టి పూల్లోకి దిగిపోయాం. అండ్ ఆ రోజు ఒక బెస్ట్ థింగ్ జరిగింది, విచ్ ఇస్ జాయ్ ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. అండ్ వాడు స్విమ్మింగ్ కూడా చేశాడు అనమాట. ఎంత క్యూట్గా అనిపించిందో. వాడు కొంచెం భయపడ్డాడు అనుకుంటా, బట్ మేబీ ఒక 2 to 3 టైమ్స్ అలా ఉంటే వాడు ఎంజాయ్ చేస్తాడేమో. బట్ చాలా చాలా బాగా అనిపించింది. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాము అందరితో. చాలాసేపు పూల్లో టైం స్పెండ్ చేశాను నేనైతే. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎప్పటి నుంచో లైక్ మచ్ నీడెడ్ బ్రేక్ అంటారు కదా, అలా ఒక 1 నైట్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. చూసారు కదా ఎంత క్యూట్గా చేశాడు. బట్ చాలా భయపడ్డాడు అనుకుంటా, ఫస్ట్ టైం కదా. సో ఆ మాత్రం భయం ఉంటుందేమో అనుకున్నాం మేము. ఇదైతే ట్రీ టాప్ నుంచి మా రూమ్ వ్యూ అనమాట. ఎంత బాగుండేనో అసలు. వెరీ పీస్ఫుల్. ఎస్థెటిక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫామ్ హౌస్లో. చాలా నచ్చేసింది. అండ్ ఇదైతే మార్నింగ్ వ్యూ. మార్నింగ్ కూడా అసలు ఎంత పీస్ఫుల్గా ఉండేనో మాకు. పికాక్స్ ఉండే అక్కడ, మంకీస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవే మమ్మల్ని నిద్ర లేపాయి అనమాట. అంత అల్లరి ఉన్నాయి. అంతే, నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నా ఈసారి. ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్డ్. ఐ లవ్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్లీ విషెస్. ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. Bye everyone.